జగన్ పై దాడి కేసుకు సంబంధించి పోలీసులు అదుపులో ఉన్నారు సతీష్ దుర్గారావు. సతీష్ దుర్గారావుతో పాటు మరో 5గురిని విచారిస్తున్నారు. సెల్ టవర్ లొకేషన్, టెక్నికల్ ఆధారాల సేకరణ, రాజకీయ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వడ్డెర కాలనీ యువకులను అదుపులోకి తీసుకోవడంతో నిన్న ఆందోళనకు దిగారు కాలనీ వాసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అలాగే సీఎం జగన్ పై జరిగిన దాడికి సంబంధించి ఇద్దరు ప్రస్తుతం విచారణలో ఉన్నారు. ఇంకొక 5గురు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మొత్తం 7-8 మంది వరకు పోలీసులు అదుపులో ఉన్నారు. అందులో ప్రధానంగా సతీష్ దుర్గారావు అనే ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లి నిన్న నుంచి విచారణ కొనసాగుతుంది. వాళ్లే దాడి చేసినట్టుగా, రాయి విసిరినట్టుగా కొంతమంది ఒప్పుకున్నారు. దానికి రీజన్ కూడా గతంలో వాళ్ళు చెప్పారు, మమ్మల్ని తీసుకెళ్లారు అని. అయితే కాలనీ వాసులు దీని మీద కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అకారణంగా మా వాళ్ళని తీసుకెళ్లారు, మా వాళ్ళకి ఏమీ సంబంధం లేదు అని. అయితే క్లూస్ టీమ్ కానీ, పోలీసులు కానీ, టాస్క్ ఫోర్స్ కానీ సీఎం జగన్ పై జరిగిన దాడికి సంబంధించి ఆధారాలు సేకరించినప్పుడు కొంతమంది యువకులు ఉన్నట్టుగా గుర్తించారు. ఆ సింగనగర్ లో ప్రధానంగా వీళ్ళు గతంలో కూడా కొన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయడం, దీంతో వీళ్ళని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకెళ్లడం కూడా జరిగింది. మరి విచారణలో ఎలాంటి విషయాలు వీళ్ళు చెప్పే అవకాశం ఉంది, ఎవరిపైన నాయకుల పేర్లు చెప్పే అవకాశం ఉందా అనే యాంగిల్లో కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం వీళ్ళు దాడి చేసినట్టుగా ఒప్పుకున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అయితే పోలీసులు ఏంటంటే స్పష్టమైన ఆధారాలు ఉన్న తర్వాత ఈ కేసు విషయం మొత్తం బయట పెట్టాలని, లేకపోతే అనవసరమైన కాంప్లికేషన్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అసలు ఎన్నికల సీజన్ కూడా ఉంది కాబట్టి దీని మీద ఆచితూచి వ్యవహరించడం జరుగుతుంది. మొత్తానికి ఒక ఫైనల్ స్టేజ్ కి కేసు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవాళ కానీ రేపు కానీ దీనికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో వస్తాయి. ప్రస్తుతం 7గురు అదుపులో ఉన్నారు కాబట్టి ఒక ఇద్దరి మీద డౌట్ వ్యక్తం చేసుకున్నారు. మిగిలిన 5గురిలో కూడా ఒకళ్ళిద్దరిని విచారించిన తర్వాత ఓవరాల్ గా కేసు పరిస్థితి ఏంటి అనేది కూడా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు టీడీపీ నేత బోండా ఉమా దీన్ని వెనుకున్నారనే ఒక చర్చ ప్రధానంగా జరిగింది. అయితే దానికి సంబంధించి ఇంకా ఆధారాలు ఎలాంటివి పూర్తి స్థాయిలో బయట పెట్టకపోవడంతో ఆ విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఆయన ఫోన్ డేటానే ఉన్న తీసుకునే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాబట్టి ఇవాళ రేపట్లో కేసుకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రసన్న, ఆ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలుస్తుందా? అంటే తల్లిదండ్రులు ఏంటంటే అవసరం వాళ్ళు తీసుకెళ్లిన వెంటనే అకారణంగా మమ్మల్ని తీసుకుని వెళ్లారు, అకారణంగా వేధిస్తున్నారు అని యాక్చువల్ గా తల్లిదండ్రులు చెప్పడం జరిగింది తల్లి మాట్లాడినప్పుడు కూడా. అయితే మరి ఇక్కడ పోలీసులకు ఉన్న ఆధారం ప్రకారమే యువకులను తీసుకెళ్లారు. ఆ రాయి విసిరిన లొకేషన్ కానీ, అక్కడ ఉన్న టెక్నికల్ రీజన్స్ కానీ, కొన్ని సీసీ కెమెరాలు పనిచేసిన తీరు కానీ ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది అనుమానితులు ప్రధానంగా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే తల్లిదండ్రులు జనరల్ గా ఆందోళన చేస్తూ ఉంటారు, మాకు సంబంధం లేదని చెప్తూ ఉంటారు. అయితే లోపల ఇంటరాగేషన్ టైం జరిగినప్పుడు వాళ్ళు దీన్ని ఒప్పుకున్నట్టుగా కొంత ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్ గా పోలీసులు ఈ కేసు మీద ఎలాంటి సమాచారం అందిస్తారు, వాళ్ళ వెర్షన్ ఏ రకంగా ఉంది, మిగిలిన 5గురిని కూడా విచారణ జరిగిన తర్వాత ఇంకా ఎలాంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత మనకి క్లారిటీగా వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. తరంగానే ఈ దాడి రాజకీయ కోణంలో విచారిస్తున్నారు.